మేము హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి కాల్ చేస్తున్నాం అండి అంటే, ఎందుకండి అన్ని బొక్క 20 ఎకరాలు ఉన్నాయండి, మా అయితే ఎకరం అమ్మేస్తాం, మీకు ఎందుకండి 15,000 కట్టాలా, అదే నేను ప్యాకెట్ ఆడాను అనుకోండి సాయంత్రం 1,00,000 తీసుకొస్తాను. A day in a life, if you are a Kakinada businessman, traditional businessman. It's not a Kakinada business, Godavari. Okay. So ఎలా ఉంటుంది, what is a day in the life of? సో ఒకప్పుడు ఫీల్డ్స్ ఉండేవి లైక్ ఫార్మర్స్ ఇదంతా, ఇప్పుడు దే ఆర్ చేంజింగ్ దెమ్ టు ఫిషరీస్, చెరువులు, కరెక్ట్, రొయ్యల చెరువులు, చేపల చెరువులు అంటారు కదా. సో లైక్ నాట్ ఎవ్రీ వన్, బట్ లైక్ మంచి క్రేజీ ఉంటుంది. లైక్ ఇవి విలేజెస్ లో ఉంటాయి, అఫ్ కోర్స్ కాకినాడలో వి కాంట్ డూ ఫిషరీస్ కదా, సైడ్ విలేజెస్ అవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మాది తాళరేవు, అది ప్రాపర్ విలేజ్. సో అక్కడ ఈ ఫిషరీస్ చాలా ఉంటాయి. ఇఫ్ యూ గో లైక్ ఇన్ 5-6 kilometers or 10 kilometers అటు ఇటు యూ జస్ట్ సీ ఓన్లీ ఫిషరీస్ అవంతా. సో వీళ్ళందరికీ పిల్లలు ఉంటారు, దే కాంట్ స్టడీ ఇన్ తాళరేవు, దే విల్ గో టు కాకినాడ, దే గెట్ సెటిల్ దేర్. సో ఈ బిజినెస్ మెన్ అంతా దే డూ అప్ అండ్ డౌన్, మార్నింగ్ దే కమ్, ఈవినింగ్ దే గో. It is a 20 kilometer distance. 20 kilometers, 40 minutes. bypass road, like no traffic. Alwal to High-Tech City atla. అంతే 30-40 minutes పడుతుంది రఫ్ గా. సో దెన్ దే కమ్ ఇన్ ద మార్నింగ్, వాళ్ళు ఒక పాల బాటిల్ చేస్తారు, క్యాన్, బికాస్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ద ఫిషరీస్ దే హ్యావ్ ఐదర్ కౌ ఆర్ బఫెలో. ఓకే, పాలు ఇస్తారు, లైక్ అది ఇస్తారు. ఓకే, ఏం జరిగిందన్న ఒక లైక్ హాఫ్ అన్ అవర్ ఒక అతను చూసుకోవడానికి పాలేరు ఉంటాడు, మేనేజర్, సూపర్వైజర్, గుమాస్తా. సూపర్వైజర్ ఉండి వాళ్ళ కింద అగైన్ దే హ్యావ్ 3-4 పాలేరులు అంటారు, వర్కర్స్ దేర్. వాళ్ళకి ఇస్తారు, హాఫ్ అన్ అవర్ మ్యాక్స్ ఉంటారు అక్కడ. దెన్ దే గో, దే స్టార్టెడ్ ప్లేయింగ్ గేమ్స్, క్రేజీ గేమ్స్ అంటే ఏంటో చెప్తా. సో దే హ్యావ్ దిస్ ప్లేస్, ఒక ప్లేస్ ఉంటుంది. ఇది నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం, బట్ ఇదే కొంచెం అటు ఇటు తిప్పి డిఫరెంట్ విలేజెస్లో డిఫరెంట్ స్టోరీ, బట్ సేమ్ లైక్ తాత్పర్యం సేమ్. సో దే స్టార్ట్ ప్లేయింగ్ కార్డ్స్. ఓకే, దే హ్యావ్ దిస్ ప్లేస్, దే స్టార్ట్ ప్లేయింగ్ కార్డ్స్, అండ్ దెన్ లంచ్ టైం వస్తుంది. This is pre-lunch. Morning. That's a beautiful day. That's how the day starts. Okay, they have breakfast at home, they come, they give కాకినాడలో బ్రేక్ఫాస్ట్ చేస్తారు, బ్రేక్ఫాస్ట్ చేస్తారు, మంచి స్త్రీ చొక్కా వేసుకొని, gold chain, బండి అయితే white shirt, బండి అయితే బండి, కార్ అయితే కారు వేసుకుని వస్తారు, వెళ్తారు, పొలం దగ్గరికి వెళ్తారు, పొలం చుట్టూ కొబ్బరి చెట్లు ఉంటాయి. సో నీకు నీడ ఉంటుంది, ఇట్ విల్ నాట్ బి లైక్ యూ విల్ బి అండర్ ది సన్ ఆర్ సంథింగ్. వస్తావు, అరగంట ఏం నడుస్తుంది, ఇవి చేశారా అవి చేశారా అని అడుగుతారు, క్యాన్ ఇస్తారు, మనోడు చెప్పినట్టు మెల్లగా వెళ్తారు. ఆశ్రమం. సో అక్కడికి వెళ్తారు, ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చింది. అండ్ సో వీళ్ళు ఇక్కడే పుట్టి పెరిగారు కదా, సో వాళ్ళ పేరెంట్స్ అక్కడే ఉంటారు, తాళరావు ఈ ఊర్లోనే ఉంటారు, విలేజెస్ లో. దే హ్యావ్ లంచ్ ఇన్ దేర్ మామ్స్ ఆర్ లైక్ వాళ్ళల్లో. So they get అమ్మ చేత తిండి also. వేడి భోజనం, క్యారేజ్ భోజనం కూడా పెద్దగా అవసరం లేదు. It's good life. It's cook లైక్ తింటారు, తిన్న తర్వాత మరి స్లీప్ అయ్యాలి, కష్టపడ్డారు కదా మార్నింగ్ నుంచి. స్లో కావాలి obviously. 10 o'clock you're playing cards, you got to take a nap. Tired from all the hard work. So they sleep, పడుకుంటారు మంచిగా, పడుకుని 1 hour మళ్ళీ కార్డ్స్ ఆడాలి కదా, లెగుస్తారు, పవర్ఫుల్ న్యాప్ టు ప్లే పవర్ఫుల్ స్పోర్ట్. సో మళ్ళీ వెళ్తారు అక్కడికి, అగైన్ దే ప్లే టిల్ ఈవినింగ్ అంటే ఇంకా సన్సెట్ అవుతుంది. ఓకే, మనం వెళ్ళాలి అనుకున్న టైంకి మళ్ళీ పొలం వెళ్తారు. మార్నింగ్ క్యాన్ ఇచ్చారు కదా, మిల్క్ అది అందులో ఉంటుంది, అడుగుతారు అనమాట ఏమైంది, రెడీగా ఉంటుంది, తీసేసి మళ్ళీ తనే పెడతాడు కార్లో, తీసుకొచ్చి కార్ డిక్కీలో పెడతాడు. లైక్ స్విగ్గీ జొమాటో కన్నా ఎక్కువ ఫెసిలిటీ. సో దెన్ అగైన్ కార్ అయితే కార్, బండి అయితే బండి, దే గో బ్యాక్ టు హోమ్. అండ్ దెన్ అక్కడతో అయిపోయింది అనుకుంటాం, ఈవినింగ్ వెళ్ళారు కదా వాళ్ళ ఇంటికి. కొంతమంది అయిపోతుంది అక్కడతోటే, ఇంకొంతమంది ఇఫ్ దే హ్యావ్ ద ఎనర్జీ దే అగైన్ గో ప్లే కార్డ్స్. In Kakinada మళ్ళీ ఫ్రెండ్స్ మేబీ డిఫరెంట్ ఫ్రెండ్స్ ఆర్ లైక్ సిట్టింగ్. దిస్ స్టోరీ ఎగ్జాక్ట్ గా ఇలా ఉండకపోవచ్చు కానీ అటు ఇటు ఇదే ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ వి ఆర్ సేయింగ్ నో. సో దిస్ హ్యాపెన్స్ ఫర్ ది సెకండ్ జనరేషన్. ఇఫ్ ది ఫస్ట్ జనరేషన్ స్ట్రైవ్డ్ హార్డ్, ల్యాండ్స్ కొని చేసి, దీస్ ఆర్ ది సెకండ్ జన్ బిజినెస్, సెల్ఫ్ రన్నింగ్ బిజినెసెస్, nepotism. అంటే ఎలా ఉంటదంటే సంతోష్, దేర్ ఇస్ దిస్ థింగ్ నో, there is this famous call recording, if you have listened or not. హలో అండి, మేము హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి కాల్ చేస్తున్నాం అండి అంటే, ఎందుకండి అన్ని బొక్క 20 ఎకరాలు ఉన్నాయండి, మా అయితే ఎకరం అమ్మేస్తాం, మీకు ఎందుకండి 15,000 కట్టాలా, అదే నేను ప్యాకెట్ ఆడాను అనుకోండి సాయంత్రం 1,00,000 తీసుకొస్తాను. సో ది ఐడియాలజీ ఇస్ దట్. ఇట్స్ లైక్ వచ్చింది అనుకో, నాకు ఏమన్నా ఎకరం అమ్మేస్తా నేను, నా దగ్గర 30 ఉంది, ఏం చేసుకుంటా నేను. మా తాత మా నాన్నకి 40 ఇచ్చాడు, మా నాన్న నాకు 20 ఇచ్చాడు.
అదే చెప్తాడు అతను అందులో. సరే మరి ఇప్పుడు సో దెర్ ఇస్ దిస్ మనం అంటాం కదా, దిస్ హైదరాబాద్ ఈస్ ఎ వెరీ లేడ్ బ్యాక్ సిటీ, వీఆర్ వెరీ అని అంటాం, లైక్ దిస్ ద కల్చర్ ఆఫ్ హైదరాబాద్ ఇస్ దిస్. బట్ గోదావరి ఈస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లేడ్ బ్యాక్. అంటే ఒక కొంచెం ఎలా ఉంటుందంటే లేజినెస్తో పాటు ఒక హుందాగా లేజినెస్ ఉంటుంది అనమాట.